ఈ అభిషేకాన్ని ఇంగ్లీష్లో అనాయింటింగ్ అంటారు. ఈ అనాయింటింగ్ చాలా అవసరం. దేవుని యొక్క అభిషేకం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. చాలామంది స్వస్థత, అలాగే ఆర్థిక సంబంధమైన విడుదల, ఫైనాన్షియల్ ఫ్రీడము, అలాగే హీలింగ్ గురించి, అలాగే డెలివరెన్స్ గురించి చాలా విషయాలు వింటున్నాం. రక్షణ గురించి, సాల్వేషన్ గురించి, అట్లాగే ఈ అనాయింటింగ్ గురించి కూడా చాలా మనకి తెలియాలి. ఈ అనాయింటింగ్ చాలా అవసరం. అసలు అనాయింటింగ్ అంటే ఏంటి విషయాలు కూడా కొన్ని మనకు అర్థమైతే చాలా బాగుంటుందని ప్రభుపేట నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం మూలవాక్యం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీకు నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా, రక్షణ పొందిన బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా ఒక 2 బాప్తిసాలు పొందాలి. మొదటి బాప్తిసం అంటే రక్షణ పొందకముందు మరి మారు మనసు నిమిత్తం నీళ్లలో బాప్తిసం పొందాలి. రక్షణ పొందిన తరువాత వారు పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావో మరి నీ మీద ఒక తెలియని శక్తి ప్రభావితం కలుగుంటావు. ఆ శక్తినే ఏమంటారంటే అభిషేకం అంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వాళ్ళ మీద దేవుని యొక్క అభిషేకము ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్వయాన దేవుడే మిమ్మలను అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే దాని అర్థం ఏమిటంటే ప్రభువే మిమ్మలను తన ఆనంద తైలముతో లేకపోతే ఒలివ నూనెతో దేవుని యొక్క ఆత్మ చేత మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆయన అభిషేకిస్తున్నాడు. పూర్వంలో మరి కొంతమందిని దేవుడు అభిషేకించాడు. సెలెక్టెడ్ పీపుల్గా ఉండేది. పూర్వ రోజుల్లో చూస్తే మరి దేవుడు సంసోన్ని అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు, ఏలియాను అభిషేకించాడు, ఎలీషాను అభిషేకించాడు, సౌలు మహారాజును అభిషేకించాడు. అట్లా చాలామంది దేవుని యొక్క అభిషేకాన్ని, యాకోబు ఒక రాయిని నిలబెట్టి దానిపైన నూనె పోసి దాన్ని అభిషేకించింది. దేవుని మందిరం, దేవుని ఇల్లు, దేవుని గవినిది. ఎందుకంటే ఇక్కడి నుంచి పరలోకానికి నిచ్చెన ఉంది, దోతలు దిగుతున్నాయి, ఎగుతున్నాయి అని చెప్పి, ఎక్కుతూ ఉన్నాయని చెప్పి దాన్ని ఎంతో అభిషేకించినట్లుగా తైలం పోసిది దేవుని మందిరంగా చెప్పాడు. అట్లాగే మరి ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులన్నిటిని కూడా ఆ యొక్క తైలముతో, దేవుని యొక్క రక్తముతో అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా అనేక రకాలుగా అభిషేకం జరిగింది పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు వారు ఏం చేశారంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను, అందుకే ఒకసారి రండి మీరందరూ కూడా అపోస్తుల కార్యంలోకి వస్తే ఒక మాట మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలోకి రండి. 1వ అధ్యాయము. యేసు ప్రభువారు మరి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన గాయపరచబడి ఆ యొక్క భయంకరమైన సిలువలో మన కొరకు ప్రాణాన్ని అర్పించి ఆయన నూతన సమాధిలో పాతిపెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచారు. లేచిన తర్వాత ఆయన ఏం చేశారంటే మీరు ఒక 3వ వచనం నుంచి చూస్తే ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి కనపడుచు. ఎన్ని దినాలు? 40 దినాలు వారికి కనపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. మీరు ఆయన వారికి కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొన్ని దినాల్లో మీరేమవుతారంట? పరిశుద్ధాత్మలో బాప్తిసం. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం చాలా అవసరం. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎందుకయ్యా అంటే అది నీకు శక్తినిచ్చేది. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకయ్యా అంటే
ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని రక్షింపబడిన తరువాత మళ్ళీ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో అక్కడే బాగుంది, అక్కడే మాకు కాకరకాయలు ఉల్లిగడ్డలు ఆ ప్రాంతమే బాగుంది అని వాళ్ళకు వస్తున్న శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శరీరంలో కలుగుతున్న అవసరతలన్నిటిని బట్టి ఎప్పుడు కూడా గొనుక్కుంటూ సనుక్కుంటూ ఆ నడక ప్రయాణాన్ని 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసేసుకుని ఎవరు కూడా కానాను దేశంలో ప్రవేశించకుండా ఆ తరం వాళ్ళు ఎవ్వరు కూడా కానానులోకి వెళ్ళలేదు. ఆ తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలు, ఆ తరవలో 3 యెహోషువ, కాలేబు, వీళ్ళు మాత్రమే ఏం చేశారో తెలుసా? ఆ యొక్క కానానులోకి ప్రవేశించారు. అలా ప్రవేశించడానికి గల కారణము, కొంతమంది ప్రవేశించలేకపోవడం గల కారణం ఏంటంటే వారు ప్రభుతో నడుస్తున్న నడకలో వాళ్ళు సరిగ్గా ఉండలేకపోయారు. ఎప్పటికి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళటానికే ఇష్టపడ్డారు. మళ్ళీ దేవుణ్ణి అనుమానించారు, దేవుని దగ్గర సనుక్కున్నారు, గొనుక్కున్నారు, దేవాది దేవుడి మీదే నేరాలు మోపారు. వాళ్ళు చూసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళు మరిచిపోయారు. ఇలా అవ్వటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుని చేత అభిషేకించబడిన వారు కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావో, దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉన్నప్పుడు ఈ యొక్క అభిషేకం ఏం చేస్తుందంటే నిన్ను పాపమును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపజేస్తూ నిన్ను ప్రభు యొక్క మార్గములో నడిపించడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా అగ్నిలో, పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాలి. రక్షణ పొందినాక అంత అయిపోయింది అనుకుంటున్నారు చాలా. ఇంకా నా పని అయిపోయింది, చాలే రక్షణ పొందేస్తున్నాను. కాదు కాదు కాదు, ఇంకొక మెట్టు ఉంది. ఈ రక్షణను కాపాడే శక్తి, ఈ రక్షణ ప్రభుకి అనుగుణంగా చేయటానికి కావలసిన జీవన విధానాన్ని కల్పించే శక్తి, ఆ అభిషేకం నీకు కావాలి. అది లేకపోతే నువ్వు ఖచ్చితంగా తప్పిపోతావు. అది లేకపోతే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మళ్ళీ నువ్వు పాత రోత జీవితంలో పడిపోతావు. అందుకే ఈరోజు చాలామంది భక్తిలో సరిగ్గా లేకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు దేవుని యొక్క శక్తి చేత అభిషేకం పొందని వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉదాహరణ ఒక మాట చెప్తున్నాను. అపోస్తులైన పేతురు యేసు ప్రభు వారితో రొట్లు పంచారు. యేసు ప్రభు వారు అద్భుతాలన్నీ చూశారు. యేసు ప్రభు వారు మాటిని 2 పడవల నిండా చేపలు పట్టారు. యేసు ప్రభు వారు మాట విని నీళ్ల మీద నడిచారు. యేసు ప్రభు మాట విని వెళ్ళి సముద్రంలో గేలం వేస్తే చేప నోట్లోంచి షెకేలు చేశారు. ఎన్ని చేసినా యేసు ప్రభు వారికి పెడుతున్న శ్రమలో, శోధనలు చూచి చిన్న పిల్ల నువ్వు కూడా వాళ్ళల్లో ఒకటి వాడిలాగానే ఉన్నావు అనగానే ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. ఒకటి. రెండోది ఏం చేశాడో తెలుసా? 3.5 సంవత్సరాలు ప్రభువుతో నడిచిన వాడు చివరికి మళ్ళీ పాత చేపలు పట్టే జీవితానికే మళ్ళీ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చాలు. స్థిరత్వం లేదు, నిలకడగా ఉండలేకపోయాడు. ప్రభుతోనే మనం ఇంకా చూడలే అద్భుతాలు ఎన్నో. ప్రభు మాటిని ఏం చేశాడో తెలుసా? నీళ్ల మీద నడిచాడు. ప్రభు ప్రత్యక్షత నువ్వెవరో తెలుసా? ప్రభు అడిగారు, నేను ఎవరు అనుకుంటున్నారు అందరూ అంటే కొంతమంది ఏలియావని, ఇర్మియావని, ప్రవక్తవని చెప్తున్నారు. పేతురు నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు సజీవమైన దేవుని. ప్రభు ఇన్ని ప్రత్యక్షతలు కలిగి కూడా లాస్ట్కి ఏమయ్యాడో తెలుసా? ఆ యొక్క అభిషేకం లేకపోవటం వల్ల తప్పిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే నువ్వు తప్పిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీసం నీకు కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళకి చెప్పండి, అగ్ని బాప్తీసం కావాలని చెప్పండి. అగ్నిలో నువ్వు ముంచబడాలి, అగ్నిలో నువ్వు కాల్చబడాలి,
అగ్ని నీ మీద ఉరాలాలి, అగ్ని నీ మీద కనబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పారు, 40 దినాలు కనబడిన తర్వాత అయ్యా మీరు యెరూషలేముకి వెళ్ళమాకండి. వెళ్ళారా మళ్ళీ తప్పిపోతారేమో. నేను వాగ్దానం చేసిన అభిషేకం కొరకు మీరు ఏం చేయాలో తెలుసా? ఆ రోజుల్లో, పాత రోజుల అభిషేకానికి గుర్తుగా నూనె, ఒలీవా నూనె తీసుకుని కొమ్ములో పోసుకెళ్ళి ఆ యొక్క తల మీద పోసేవాళ్ళు. ఎప్పుడైతే ఆ తల మీద నూనె పడగానే వాళ్ళు ఏమైపోయేవాళ్ళో తెలుసా? వాళ్ళు దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీదకి వచ్చేది. వాళ్ళు ఏదైనా చేయడానికి ముందుకు దూకేవాళ్ళు. సంసోను నాజీరు చేయబడ్డాడు, అభిషేకించబడ్డాడు. సంసోన్ అంట గాడిద దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్ని నక్కలు? 300 నక్కలు పట్టుకున్నాడు. ఒక్క నక్క పట్టాలండి ఎంత కష్టం. 300 నక్కలు పట్టుకుని 2 నక్కలకి 2 తోకలకి ముడేసి వెనక నుప్పంటించి ఆ యొక్క శత్రువుల పొలాలన్నీ తగలబెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సింహాన్ని చీల్చేశాడు. అభిషేకంలో ఉన్న శక్తి అది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదు అభిషేకించబడ్డాడు కాబట్టి ఎలుకబంటును కొట్టాడు, సింహపు నోట్లోంచి గొర్రె పిల్లను, సౌలు గారిని రాయితో చంపేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ లోకంలో దెయ్యాన్ని నువ్వు చంపాలంటే, దెయ్యం యొక్క కార్యాలు నువ్వు జయించాలంటే, నువ్వు అభిషేకం లేకుండా, దేవుని యొక్క ఆత్మ నింపుదల లేకుండా, దేవుని యొక్క మంట అగ్ని లేకుండా ఏ దెయ్యం గాడిని నువ్వు జయించలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు జయించలేవు తెలుసా? మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మల సమూహాలతో. మనిషి మంచోడే, ఆ మనిషిలో దురాత్మలు గూడు కట్టుకుని కూర్చున్నాయి. అందుకే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. అందుకే నీకు వ్యతిరేకంగా మందిరానికి రావటం కూడా ఇష్టం లేదు. వాళ్ళలో ఏముంది అనుకుంటున్నారు? దెయ్యం ఉంది. అందుకే గుడి అంటే ఇష్టం లేదు వాళ్ళకి. దేవుని సన్నిధి అంటే ఇష్టం లేదు. దేవుని సన్నిధికి వెళ్ళాలన్న మనస్సు లేదు. కాబట్టి వాళ్ళలో ఉన్న దెయ్యాన్ని వదలగొట్టాలంటే నువ్వు దెయ్యంగా మారితే దెయ్యం వదలగొట్టలేదు. ప్రభువే చెప్పాడు, బయల్జెబూని దెయ్యం ఎక్కడైనా దెయ్యాన్ని వదలగొట్టుద్దా? వదలగొట్టలేదు. చాలామంది అన్నారు, ప్రభు ఎవరన్నారు తెలుసా? దెయ్యాలకు అధిపతి ఈయన బయల్జెబూని, కాబట్టి దెయ్యాలు వదలరు. ప్రభు చెప్పాడు, ఎక్కడన్నా శత్రువుని ఎవడైనా చెడగొట్టుకుంటాడా? చెడగొట్టడు. కాబట్టి దెయ్యాలు పోవాలంటే నువ్వు మండుతూ ఉండాలి. నీ కుటుంబంలో ఉన్న దెయ్యపు కార్యాలు పోవాలి అంటే, నీ ఒంట్లో రోగాలు కలిగిస్తూ, నీకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, అనారోగ్యం పాలు చేస్తూ, కుటుంబం అంతా కూడా శాంతి సమాధానంగా లేకుండా చేస్తున్నది ఎవరో తెలుసా? మనుషులు కాదు, దురాత్మలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాటికి పరిష్కారం ఏంటో తెలుసా? నీ ఏడుపు కాదు, నీ మూలుగులు కాదు. వాటికి పరిష్కారం ఏంటో తెలుసా? నీ మీద ఉన్న అభిషేకం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను చూపిస్తా మీకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నీ మీద ఉన్న ఏడు చెప్పమంటారు? అభిషేకం. గొల్యాతు ఎవరి మీద ఉన్న అభిషేకం చేత కూలిపోయాడు? చెప్పండి. గొల్యాతు దావీదు మీద ఉన్న అభిషేకం వల్ల ఏమైపోయాడు? దావీదు ఉన్న అభిషేకం ఎన్ని జైలు తీసుకొచ్చినాయి? సౌలు మహారాజు కన్నా ఎక్కువ జైలు వచ్చినాయా లేదా? దావీదు మీద ఉన్న అభిషేకము సౌలు మహారాజు పట్టుకోగలిగాడా? దెయ్యం పడి వెనక సౌల్లో దెయ్యం ఉండి దావీదును పట్టుకోవాలని ఎంతో ప్రయత్నించాడు. దావీదు దొరికాడా? దావీదుకి దెయ్యమే దొరికింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన వాళ్ళు చెప్పండి, అభిషేకం ఉంటే దెయ్యం నీ చేతిలో పడి దాన్ని నలిపేయచ్చు అని చెప్పండి. మరమరాల్లాగా నవిలేయచ్చు. సో డెవిల్ని పట్టుకోవాలి. డెవిల్ కార్యాలు నీ కాలు కింద ఉండాలంటే నీ నెత్తి మీద ఏముండాలి? కొంతమందికి నిద్రమత్తు, సోమరి, బద్ధకం అన్ని దెయ్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోజు 12-1 గంటలు పడుకున్నావంటే నువ్వు దెయ్యంతోనే ఉన్నావు. నీ జీవితం బాగవదు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఎప్పుడో సెలవు వచ్చింది, రోజు పొద్దున్న 6 గంటలకు వెళ్ళేదాను. ఆ రోజు మా చెల్లి ఉందనుకో, పాప రోజు వెళ్ళిపోద్ది క్యారేజీలు కట్టుకొని. సెలవు వచ్చింది, కొంతసేపు పడుకు. అసలు ఆదివారం పడుకోవచ్చు, కానీ ఎందుకు లేచింది? రెండో ప్రార్థనలకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిది జాన్ గారు ప్రార్థన, రెండోది మా చెల్లి ప్రార్థన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆ నిద్రమత్తుని, సోమర్తనాన్ని, ఆ లేమి, లోటు
ఇవన్నీ కలిగించేది లేదు అనే స్థితిలో తీసుకొచ్చే దెయ్యం అది. దేవునికి స్తోత్రాలు. సమృద్ధి దేవుడు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉండదు. పెళ్లిలోకి వెళ్ళాడు, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ప్రభు అక్కడ ఉన్నాడు, ఏమొచ్చింది? సమృద్ధి వచ్చింది. అసలు ఆశ్చర్యపోయారు. ప్రభుది ఏది ఇచ్చినా కానీ అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడు ప్రభు ఉంటే నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయింది. నువ్వున్నా సరే అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను బట్టి కాదు, నీ మీద ఉన్న అభిషేకాన్ని బట్టి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఏమవ్వాలి? ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళామండి, ఆ మేనేజర్ దగ్గర బాగా నమ్మకంగా బంట్రోతుంటే అసలు ఏది చెప్తే సార్ 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 అనేవాడు పక్కన ఉన్నాడు. కానీ ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే ఇంకా దేవుని యొక్క అభిషేకం కొరకు, ప్రభువా అది కాదు నాయన, నీ పరిశుద్ధ అగ్ని చేత అభిషేకం నాకు కావాలి, అది దాహం కావాలి మనకి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, యెరూషలేముకి మీరు వెళ్ళొద్దు, ఉండండి, వెయిట్ చేయండి, నేను మీకు ఒకటి ఇవ్వబోతున్నాను, నేను మిమ్మల్ని ఒకటి అభిషేకించబోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా వెయిట్ చేయమని వాళ్ళందరూ కూడా 120 మంది వెళ్ళి మేడగదిలో కూర్చుని ప్రభు ఏమి ఇవ్వబోతున్నాడా అని చెప్పి ఏం చేశారు? ఆ 50వ దినాన పెంతెకోస్తు దినాన కూర్చున్నానంట. 2వ అధ్యాయం చదువుదాం, ఫస్ట్ నుంచి చూడండి. పెంతెకోస్తు దినం, పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి, అందరూ ఏం చేశారంట? ఒక చోట కూడి. వినాలి జాగ్రత్తగా. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు భూలోకంకి వచ్చే ఫస్ట్ టైం ఆయన పరిశుద్ధాత్ముడు ఈ భూలోకానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన గాలిలాగా రాలేదు. గాలి కాదు. కొంతమంది అంటారు ఏమో గాలి పట్టింది అంటారు, ఆ గాలి కాదు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు యొక్క మొదటి నైజం ఏంటో తెలుసా? హీ మేక్స్ నాయిస్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకోగానే ఏం చేస్తారు? నోట్లోంచి తట్టుకోలేక ఓ రబ రబ షంద రబ సిక్క రమాంద రబాషియా, అర్థం కాదు, ఒక తెలియని ధ్వని చేస్తారు. ఒక అరుపులు వస్తూ ఉంటే కేకలేస్తూ ఉంటారు, ఒక తెలియని ధ్వని వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి రాగానే ఒక ధ్వని పుట్టింది. అంతే, పరిశుద్ధాత్ముడు ఎవరి మీద ఉంటుందో, ఎవరు అభిషేకించి వారు ధ్వని చేస్తారు. మౌనంగా ఉండరు, మొబ్బుగా ఉండరు, ఏమి ఎరగనట్టుగా కూర్చోరు. అభిషేకం పొందిన వాళ్ళు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు, ఎగరకుండా ఉండలేరు, కేకలేయకుండా ఉండలేరు, ప్రభువుని గురించి చెప్పకుండా ఉండలేరు. ప్రభు కొరకు పరిగెత్తడమే. అది చిన్న మీటింగ్ అవని, పెద్ద మీటింగ్ అవని, చిన్న గ్రామం అవని, పెద్ద గ్రామం అవని, ఎంత పెద్ద పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎక్కడికి వెళ్ళినా ప్రభువును గూర్చిన ధ్వని చేస్తారు. పరిశుద్ధాత్ముడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు వేగముగా వీచే ఒక బలమైన ధ్వని, ఒక సౌండ్ వచ్చిందంట. హల్లెలూయా. అంటే అభిషేకించబడిన వారు అందరూ ఏం చేస్తారు? ధ్వని చేస్తారు. ధ్వని ఇట్స్ మేక్ నాయిస్ అన్నమాట. నాయిస్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లేకపోతే నోరు మూతపడిపోయినట్టుగా సాక్ష్యం చెప్పలేవు, ప్రార్థన చేయలేవు, ఒక్కడ కూడా ప్రభువుని గురించి మంచి మాట చెప్పటానికి నోరు రాదు నీకు. సాక్షిని అన్నామంటే కడుపు నొప్పి అంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యం చెప్పమంటే అమ్మో నా వల్ల కదా అని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే నీ మీద దేవుని అభిషేకం ఉంటే ఎక్కడ నిలబడినా అగ్ని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటిగా ధ్వని వచ్చిందంట. ఆ ధ్వని ఏం చేసిందంట? ఆకాశం నుండి అకస్మాత్తు వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండిపోయిందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూర్చున్న ఇల్లంతా ఏమైపోయింది? నిండిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరియు జాగ్రత్తగా వినండి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఉరాలగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వారికి ఏం కనపడింది? అగ్ని జ్వాలలు కనపడ్డాయి. ఒక మంట వేసినప్పుడు అగ్నిలా పైకి లెగుస్తుందో అలాంటి మంట కనపడంట. అక్కడ కూర్చున్న వారందరూ తల మీద అగ్ని మంటలు కనపడ్డాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అభిషేకం పొందిన వ్యక్తి నెత్తి మీద ఏముంటుందో తెలుసా? అగ్ని జ్వాలలు ఉంటాయి. ఇంకా దెయ్యం నిన్ను చూసి భయపడటం కాదు, నీ మీద ఉన్న అగ్ని జ్వాలలు నువ్వు చేస్తున్న ధ్వనికి భయపడి వాడు పారిపోతాడు. హల్లెలూయా. సింహం గర్జిస్తే ఎట్లా ఉండదు అంటారు?
సంతోషం అనిపించుద్దా? యేసు ప్రభు వచ్చిందంటే 7 సింహాలు కలిసి గర్జించినట్టు ఉంటుందంట. ఆ గర్జనకు గుండె ఆగిపోద్ది. దేవునికి స్తోత్రాలు. ఆ సింహం నీలో ఉండి అభిషేకించి నువ్వు అరిస్తే దెయ్యంగాడికి ఎట్లా ఉండదు అంటారు? నువ్వు గాండ్రిస్తే ఎలాగుంటుంది అంటారు? అభిషేకం పొంది నీ మీద అగ్ని నాలుగుతో కలపడి దెయ్యంగాడి ముందు నిలబడితే ఆడికి ఎలాగుంటుందో తెలుసా? గోస్ట్ రైడర్ ఎవరైనా చూసారా? గోస్ట్ రైడర్ ఊరికే చెప్తున్నా, సినిమా గురించి చెప్తాను, దాంట్లో చూస్తే మీకు అర్థమవుద్దని. అలాగుంటావు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదొక సినిమాలేండి. దాంట్లో ఆ పోలిక మీకు చూపిస్తున్నాం. పరిశుద్ధాత్మ నిన్ను అలా ఉంచాలని ఇష్టపడి అక్కడ ఆడు పురు ఉంటుందిలే, మనకు పురు ఉండదు, కానీ మనం అలాగ ఉంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సాతాను గడికి నిన్ను చూస్తే ఏమనిపించుద్ది? నీ మీద అగ్ని, నీ అరుపు వాడికి భయం పుట్టుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకున్నాం. అపవాది వాణ్ణి సాతాన్ని ఎదిరించుడి. వాడు మీ యొద్ద నుంచి ఏమవుతాడు? ఎప్పుడు ఎదిరిస్తావు? దేవుని అభిషేకంతో నింపబడి దేవుని, అది కూడా గోస్ట్ రైడర్ దగ్గర సరిగ్గా వాడు కాలుతూ ఉంటాడు మొత్తం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఆ పురి మంది కాదులేండి, అది దెయ్యం కాకుండా మనం మంచి మొహమే ఉంటుంది. అలా బండి మీద వెళ్తే మంటతో వెళ్తూ ఉంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు ఉన్నట్టుగా నేను బండి మీద వెళ్తే నేను అట్లా వెళ్తూ ఉంటాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సాతానుగాడు ముట్టలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అది మన స్టైల్. దేవునికి స్తోత్రాలు చెప్పండి. చూసారా? పక్కన వాళ్ళు చెప్పండి, మంట ఉందా లేదా అని అడగండి ఒకసారి. అమ్మో పట్టుకుని అమ్మో కాలుతున్నారు, అదిగోండి. అది సాతానుగాడికి అలా కనబడతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన మీద ఏముంది చెప్పండి? ఏముంది? వీళ్ళ మీద ఏముంది చెప్పండి? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడేమైందంట? ఒక్కొక్కరి మీద వ్రాలిందంట. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడు వ్రాలింది, ఇంకా ఆరిపోలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం ఎప్పుడు మండుతూనే ఉండాలి. నీ దీపం ఆరకుండా, దేవుడిచ్చిన అభిషేకం ఆరకుండా ఉండాలంటే ప్రభుతో నువ్వు ఎంత సహవాసం చేస్తావో ఆ మంట తీవ్రత అంత పెరిగిపోతుంది, ఆ అగ్ని అంత పెరిగిపోతూ ఉంటుంది. అభిషేకం అంటే నీలో ఉన్న అభిషేకం యొక్క తీవ్రత పెరగాలి అంటే రోజు ప్రభుతో కూర్చోవాలి, రోజు దేవుని వాక్యాన్ని చదవాలి, రోజు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే, ఇందాక చూపించినట్లుగా నువ్వు మండుతూ ఉంటే అపవాదిగాడు నిన్ను ముట్టగలడా? అపవాది నిన్ను ముడతాడా? చెప్పండి, ముడతాడా? మనమేమో మంట లేదు, గంటలు చల్లారిపోయి కూర్చుంటే దెయ్యంగా నీ నెత్తి మీద ఎందుకు కూర్చోడు? అందుకే నీ ఒంట్లో రోగం, నీ ఒంట్లో బాధ, శ్రమ, వేదన పెట్టి నిన్ను కృంగదీసి లాస్ట్కి నేను చచ్చిపోతే బాగున్నాను. అలా మండేవాడు ఎప్పుడు చచ్చిపోడు. మండేవాడు మండించడానికి ఇష్టపడతాడు. నేను ఆ ఫోటోకి చెప్తున్నాను. బాప్తిసం ఇచ్చే యోహాను ఎలాగున్నాడంట? అది దీపం కాదా? అది వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడ మంట వెలుగు వచ్చుద్దా లేదా? ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు మండుచున్న దీపంలాగా ఉండాలని చెప్పండి. నువ్వు మండుచున్న దీపంలాగా ఉండాలంటే నీ మీద ఏముండాలి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం కావాలి ఈరోజు. అందుకే ఆ పాపాన్ని నువ్వు జయించలేకపోతున్నావు, ఆ తాగుడు నువ్వు జయించలేకపోతున్నావు. నువ్వు మండుతూ ఉంటే తాగుడుగాడు ఎలా వస్తాడు? దెయ్యంగాడు నీ దగ్గరికి వస్తాడా? నువ్వు తాగటం మానేస్తావు, నలుగురిని మానిపిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లి. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ మంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత నాకు ఇల్లు కావాలి, వస్తువులు కావాలి, ఈ పిచ్చి మాటలు మానేయండి. అయ్యా, నన్ను ఒక అగ్ని కణంగా మార్చు, నేను మండుచున్న దీపంలాగా ఉండాలి, నేను నీ పనిముట్టుగా వాడబడాలి, నీ అభిషేకం నా మీద ఉండాలి. అభిషేకము నీ ఇంటిని ఆకర్షిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ మీద ఉన్న అభిషేకపు లెవెల్ని బట్టి నీ ఉద్యోగ ప్రమోషన్ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. నేను చెప్పమంటాను, నేను అన్న మాటకి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు మీద ఉన్న అభిషేకము వాళ్ళని ఏ స్థితిలో పెట్టింది తెలుసా? బబులోను సామ్రాజ్యంలో 3వ స్థితిలో ఉంచింది. యోసేపు మీద ఉన్న అభిషేకము ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా, అభిషేకం వల్లే కలభావాన్ని చెప్పగలిగాడు. ఆయన సొంతగా చెప్పాడా? దానియేలు అయితే కలను చెప్పాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది?
దేవుని తల మీద అభిషేకం కావాలని చెప్పండి. అభిషేకం బూతులు రావు నీకు, ఇంకా మోసం చేయలేవు, అబద్ధాలు ఆడలేవు, తల్లిదండ్రులుగా అవిధేయంగా నువ్వు ఉండలేవు. నీ మీద అభిషేకం లేదు, దెయ్యం ఉంది కాబట్టే తల్లిదండ్రులకు విధేయతగా లేకుండా, అవిధేయురాలుగా, మాట వినకుండా తల్లిదండ్రులకు కళ్ళంట నీళ్లు తెప్పిస్తూ ఒకానొక టైంలో ఎందుకు కన్నానా అనే స్థితిలోకి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అంత దుఃఖపెట్టే స్థితిలో ఉన్నారు. ఆ స్థితి మారాలి అంటే నీ నెత్తి మీద ఏముండాలో తెలుసా? దేవుని యొక్క అభిషేకం ఉండాలి. దేవునికి స్తోత్రాలు. చాలు ప్రభు దగ్గర, అయ్యా నువ్వు నన్ను అభిషేకించు, నీ అగ్నితో నన్ను కాల్చు నాయన, నీ అగ్ని నాకు కావాలి నాయన. పెంతెకోస్తు దినాన వారి మీద కురిపించిన అగ్ని నాకు కావాలి. నీ అగ్నితో నాలో ఉన్న పనికిరాని తీగలు తీసివేసే, సోమరితనం తీసే, అజ్ఞానత. కొంతమంది చదువుతారు, ఎంత చదివినా చదువు రాదు, మొద్దుగానే ఒక్కటి బుర్రకెక్కదు. ఒక్కొక్కరికి 5 సార్లు చెప్పాలి. ఏంటో చెప్పండి, దెయ్యం. వాళ్ళకి అజ్ఞానం అనే దెయ్యం పట్టేసింది. దెయ్యం ఉంది లోన. నువ్వు ఎన్ని చెప్పినారు వాడికి, లెక్క ఎన్నిసార్లు చెప్పు అర్థం కాదు. అసలు వాడికి ఏం అర్థం కాదు. దానికి కారణం ఏంటో తెలుసా? బుర్ర నిండా దెయ్యం పెట్టుకుని ఉన్నాడు. దెయ్యం ఆవరించింది. ఆ దెయ్యాన్ని పోగొట్టాలంటే నువ్వు అభిషేకించబడి ఆ నెత్తి మీద చేయి పెడితే దెయ్యం పోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. వాళ్ళు ఉన్న బుద్ధిహీనత, మందత్వనం ఇవన్నీ కూడా దేవుని అభిషేకం చేతే అవన్నీ కూడా బ్రేక్ అవుతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాడిని విరగ్గొట్టుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఏమవ్వాలో తెలుసా? పరిశుద్ధాత్మ బాప్తీసం కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇందాక మండుతున్నట్టుగా నువ్వు ఉంటే సాతాను నిన్ను ముట్టగలడా? నీ బుర్రను ముట్టగలడా? నీ ఒంటిని ముట్టగలడా? ఇంకోటి చెప్పమంటారా? ఆ మంటాడు మనిషి కనబడు. మనం ఒకవేళ మనిషి బయటికి కనబడుతున్న మండుతూ ఉంటే లోన పనికిరాని రోగపు లక్షణాలన్నీ కూడా పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన మంట ఏం చేస్తుందో తెలుసా? తీసేస్తుంది. దేవునికి స్తోత్రాలు. ఓ హల్లెలూయా. ప్రభు, ఆ విధంగా నేను మండును గాక. నా బుల్లెట్ వేసుకెళ్ళి అలా మండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా వేసుకెళ్తే నా పక్కన దెయ్యం వెళ్తాడు, పడిపోవాలి కింద. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపోస్తలులు అంట, పేతురు అంటండి, ఆయన షాడో పడితే స్వస్థ. అంటే ఎంత అభిషేకంతో ఉన్నాడు చూడండి. అది డిఫరెంట్ లెవెల్. అటువంటి స్థితికి మనం వెళ్ళిపోవాలి. ఇంకెవరు? ఏలియా ఆ ఎముకలు అనుకుంటా, ఏలియాని ఎలీషా ఎముకలు చచ్చిపోయినప్పుడు తీసుకెళ్ళి పాతి పెడతా, ఎముకలు తగలగానే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఎలీషాలో ఉన్న అభిషేకం ఎలాంటిది తెలుసా? ఆ బోన్స్ కూడా ఇంకా ఉండిపోయింది. అది తాకగానే ఏమైపోయిందో తెలుసా? హెస్కేల్ లోయలోకి తీసుకెళ్ళి ప్రవచించమనగానే ఎముకలన్నీ అటువంటి లెవెల్స్ ఆఫ్ అనాయింటింగ్లోకి మనం వచ్చును గాక. ఈ నెలంతా అభిషేకం గురించే. అందరూ అభిషేకం పొందుకోవాలి. అభిషేకంతో రోగాన్ని అలా తయారైపోవాలి అందరూ. దేవునికి స్తోత్రాలు చాలు. అలా నువ్వు తయారవును గాక. పరిశుద్ధాత్మ నిన్ను అలా చేయాలనుకుంటున్నాడు. అది అలా ఉంచండి. పరిశుద్ధాత్మ నిన్ను అలా చేయాలనుకుంటున్నాడు. ఆ ఫోటో వైపు చేయి చాపయ్యా. అటువంటి అగ్నితో మండబడును గాక. హల్లెలూయా. ప్రభు, ఇటువంటి అభిషేకం నా మీద ఉండును గాక. అటువంటి అగ్నితో నేను నింపబడును గాక. ఎక్కడికి వెళితే అక్కడ సాతాను యొక్క తంత్రాలను కాల్చును గాక. సాతాను కోటగోడలు కూల్చును గాక. అపోస్తలులైన పౌలు, శీలలు, పుతోననే దెయ్యం ఎల్లగానే అలాగున్నారు. దెయ్యం ఏం చేసింది తెలుసా? పారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.